హలో దోస్తులు, ఈ రోజు నేను హోటల్కి వచ్చేసరికి మా అత్తమ్మ పూరీలు చేస్తుంది అనమాట. ఇంకా పూరీలు అయితే తాల్చేసింది. ఇంకా ఆమెని లేవమని చెప్పేసి నేను కూర్చోగానే దోశలు ఏమన్నాడు మా మామయ్య, 2 దోశలు, ఒకటి మసాలా దోశ, ఇంకొకటి ఆనియన్ దోశ అనమాట. ఇంకా ఇప్పుడైతే మసాలా దోశ వేసి నాకు ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క దోశకి కలర్ రావాలంటే ఏం చేయాలి, అంటే గోల్డెన్ కలర్ రావాలంటే ఏం చేయాలక్క అని కమెంట్. దోశ బ్యాటర్ లో మనము నానబెట్టుకునే ముందు మెంతులు వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాము, కలర్ రాలేదు అంటే మనం దోశ వేసుకునేటప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. స్పూన్ షుగర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి దోశలు వేయండి. అప్పుడు కలర్ రాకపోతే నా కలర్ కి రహస్యం షుగర్ అన్నమాట. తెలియని వాళ్ళు ట్రై చేయండి, తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇంకా మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్ దోశ అయితే వేయాలి. మా అత్తమ్మ వేడి వేడి దోశను ఎట్లా పట్టుకోతుంది. ఇప్పుడు ఆనియన్ దోశ, నా దోశ వేయడం చూసి ఒకరు కుళ్ళుబోతోలు మాడిపోయిన దోశలు అని కమెంట్ చేస్తున్నారు. దానికి నేనేం ఫీల్ అయితలేను. నువ్వు మాడిపోయిన దోశలు తినకు, నువ్వు మంచి దోశలే వేసుకొని తిను. ఆ కమెంట్ చేసిన వాళ్ళకి చెప్తా. అసలు నేను రియాక్ట్ అవ్వను బ్యాడ్ కమెంట్స్ కి, అస్సలే రియాక్ట్ అవ్వను. నేను అసలు వదిలేస్తా అనమాట. ఏమన్నా చేసుకోండి, ఏమన్నా రాసుకోండి అని. ఒకవేళ నాకు ఇంకా బ్యాడ్గా అనిపిస్తే నేను డిలీట్ చేసి పడేస్తాను. మీకు కూడా యూట్యూబ్ లో ఇట్లా ఏమైనా కమెంట్స్ వస్తే డిలీట్ చేసి పడేసేయండి. దానికి రియాక్ట్ అయ్యి తలనొప్పి తెచ్చుకొని ఇదంతా అవసరం లేదు. వాళ్ళని డిలీట్ చేసేసి వాళ్ళని బ్లాక్ చేసి పడేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి వాళ్ళ ముఖం కూడా చూడని అవసరం, అంతేనా కదా. ఇంకా ఇప్పుడైతే పూరీలు వేసేస్తున్నా. అండ్ మా టిఫిన్ లో చూసి మీకు ఆకలి వేస్తుండొచ్చు కదా, నేను చెప్తానే ఉంటా మీకు, ఫోన్ లోంచి తీసుకోండి తినేయండి. మీరేమో వినరు, నేను ఏం ఫీల్ అవ్వని తీసుకోండి. ఇంకా నేను ఈ రోజు వేసుకున్న టాప్ అయితే మీషోలో తీసుకున్నా. ఆ లింక్ నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఇచ్చిన, యూట్యూబ్ లో చూడండి. అండ్ ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే నేను దాని గురించి ఒక రీల్ చేసిన, దాంట్లో లింక్ అని కమెంట్ చేయండి, మీకు లింక్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వడల సంగతి చెప్పుకుందామా. వడలు వేస్తే మాకు నూనె పడుతున్నాయి అక్క అని కమెంట్ చేసినారు. ఫ్రెష్ పిండికి నూనె అస్సలు పట్టదు. ఒకవేళ మీరు మిగిలిపోయింది ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రేపు వేసుకుంటాం అన్నప్పుడు వాటికి నూనె పడుతుంది. పిండి అనేది గట్టిగా పట్టుకోవాలి, వాటర్ ఎగ్గకుండా కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలన్నమాట. ఇంకా మా పిల్లలు ఇద్దరు వచ్చేసారు, వాళ్ళకి చెరొక్క దోశ అయితే వేసి వాళ్ళు ఉట్టి ప్లేన్ దోశనే తింటారు, ఇంకేం వేసుకో. మావాడైతే ఏకంగా పొయ్యి దగ్గరనే తినేస్తుండు మా చిన్న. మీరైతే పోతూ పోతూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.